హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే ఇది సోమవారం అండి, అంటే ఆదివారం వీడియో నేను షేర్ చేశాను కదా, ఇంకా ఈరోజు అయితే సోమవారం వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే హెయిర్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ తర్వాత కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలండి. ఫోర్త్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే ఈ చలికాలంలో మన హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుందండి ఎక్కువగా. అంతేకాకుండా మనకి చుండ్రు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి అయితే ఆయిల్గా అయిపోతుంది హెయిర్ అయితే, అంటే రకరకాలుగా పాడైపోతూ ఉంటుందండి హెయిర్ మాత్రం. హెయిర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇటువంటి హెయిర్ ప్యాక్ అనేది కంపల్సరీగా మనమైతే హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఇక్కడైతే నేను ఈ 4 ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. చలికాలంలో ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల మన హెయిర్ అనేది ఆరోగ్యంగా ఉంటుందండి. అస్సలు డ్రై అవ్వదు, చుండ్రు ఉండదన్నమాట, జుట్టు అయితే అసలు రాలదండి. అంతేకాకుండా మన హెయిర్ అనేది వైట్గా లేకుండా బ్లాక్ కలర్లోనే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ నేను లెమన్ యాడ్ చేశాను కదా, చుండ్రు అస్సలు ఉండదన్నమాట. చాలా హెల్తీగా ఉంటుంది మన హెయిర్ అయితే మాత్రం. పొడుగ్గా పెరుగుతుందండి జుట్టు కూడా. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను కదా, ఇందులో మనకు విటమిన్ ఈ ఉంటుందన్నమాట. అది మనకి రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు అనేది హెల్తీగా పెరిగేలా చేస్తుందండి. కోకోనట్ ఆయిల్ అయితే మన హెయిర్ని తేమగా ఉండేలా చూసుకుంటుందన్నమాట. అంతేకాకుండా మనకి ఈ ఆలివ్ ఆయిల్ అనేది మనకి జుట్టు కొంతమందికి చిట్లిపోతూ ఉంటుంది కదా, అలా చిట్లకుండా హెయిర్ అనేది ఆ డ్యామేజ్ అయిన హెయిర్ని మంచిగా ఇది రిపేర్ చేస్తుందండి. అంత బాగుంటుందన్నమాట ఈ హెయిర్ ప్యాక్ అయితే. ఇది పర్ఫెక్ట్ చలికాలంలో పర్ఫెక్ట్ హెయిర్ ప్యాక్ అని చెప్తాను నేనైతే మాత్రం. కంపల్సరిగా ఇదైతే వారానికి మీరు 2 సార్లు అప్లై చేసుకోండి. మీ హెయిర్ అనేది అసలు రాలకుండా ఉంటుంది. రాలకుండా జుట్టు బ్లాక్గా నిగనిగలాడుతూ ఉంటుందండి. అసలు డ్రై అవ్వదు, చిట్లిపోదు, పొడిబారదు. ఇటువంటి జుట్టు సమస్యలన్నిటికీను ఇది ఒక్కటే మీకు చెక్ పెట్టేస్తుందన్నమాట. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. దీన్ని మీరు దూది సహాయంతో కానీ లేదా చేతులతో కూడా మీరు ట్రై చేయించండి. నేనైతే దూది తీసుకొని అప్లై చేసుకుందాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదన్నమాట. ఇది స్కాల్ఫ్ నుంచి జుట్టు చివరి వరకు మంచిగా అప్లై చేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని కొప్పు కట్టేసుకోండి. ఒక 1/2 అవర్ అలా ఉండేసి తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకున్నామంటే సరిపోతుందనమాట. నేనైతే ఫస్ట్ లేవగానే 10:30కి అలా లేసానండి. లేచి 12కు ఈ హెయిర్ ప్యాక్ అనేది స్టార్ట్ చేశానమాట. ఈరోజు నేను టిఫిన్ అదంతా ఏం చేయలేదండి. ఇంకా మా పాపకేమో ఎగ్జామ్స్ అనేసి చదువుకుంటూ ఉంది. మార్నింగ్ లేవగానే ఇంకా మా బాబుకి వచ్చేసి ఓట్స్ పాలేసి తనకి ఇచ్చేసాను. తను తినేసి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇంకా నేనేంటంటే టీ తాగేసి నేను అలాగే ఉండిపోయానండి. ఇంకా 12:30కి అలా మా ఆయన వచ్చేసారు. ఇంకా మా బాబేమో చికెన్ పకోడా కావాలమ్మా అని చెప్పేసి అడిగాడు. చికెన్ పకోడా కాదు, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ కావాలి అని చెప్పేసి అడిగాడు. ఇంకా ఈ మధ్య అంతా మేము ఏం తెచ్చుకోలేదు, తినలేదండి. ఇంకా నేను నిన్న చికెన్ పకోడా చేశాను కదా, అది కొంచెం ఉప్పు కారం తక్కువగా ఉంది అనమాట. ఇంకా నేను మా ఆయన కోసం అనేసి నేను అన్నీ తగ్గించి చేస్తూ ఉంటానండి. కొంచెం నోరంతా చప్పగా ఉండేసరికి ఇంకా మా బాబు ఏంటంటే అమ్మ దమ్ బిర్యానీ తెప్పించుకుందాము అనేసి అన్నాడు. ఇంకెందుకులే చేయడము, నోరు తెరిచి అడిగాడు కదా బిడ్డ అనేసి నేను ఇంకా ఆ రోజు క్రిస్మస్ పండగ అండి. ఇంకా మామూలుగా ఇది యాక్చువల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఏంటంటే నాకు ఈ మధ్య జ్వరం వస్తుందన్నమాట నైట్ పూట. దానివల్ల ఏంటంటే లేటుగా లేస్తున్నాను.
అంతేకాకుండా ఏంటంటే ఎట్లో లీవ్ కాబట్టి సరిపోయింది. మా ఆయనకు కూడా స్కూల్ లేదు. ఇంకా స్కూల్ ఉంటే ఎట్లా ఉండేదో ఏంటో పరిస్థితి. అయితే మాత్రం స్కూల్ లేదు కాబట్టి సరిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే మా ఆయన ఈ చికెన్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చేసారండి. చాలా బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీ. టేబుల్ 9లో తీసుకొని వచ్చేస్తారు హోటల్ అయితే. కడుపు నిండా తింటామండి మేమైతే. ఒకటి అయితే చాలన్నమాట, ఇద్దరికి సరిపోతుంది. అలా 2 అయితే తెచ్చేసారండి. ఇంకా మా ఆయన బాబు అయితే తినేశారు. మా పాప తింటూ ఉంది. నేనేమో హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను కదా, ఇంకా 10 మినిట్స్ అయిందండి నేను ఇది హెయిర్ ప్యాక్ పెట్టుకొని. ఇంకా 20 మినిట్స్ ఉంది, ఇంకా తర్వాత తలస్నానం చేసుకుంటాను అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అలా ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఈరోజు ట్యూషన్ కూడా ఏమీ లేదండి. సామాన్ అంతా క్లీన్ చేసి బయట హాల్లో అంతా ఉన్నాయి కదా, అవి పెట్టేదానికి ఇంకా మా ఇంట్లో కుర్చీలు కానీ ఏమి లేవన్నమాట. ఇంకా అందుకనేసి మా పిల్లల్ని 6కి అలా ట్యూషన్లో వదిలేసి మా ఆయన అయితే నా కోసం వచ్చారు. ఇంకా నీకు ఏం కావాలో అది తీసుకో అన్నారు. అందుకనేసి మేము అట్లా బయటికి వెళ్ళేసామండి. మేము హోల్సేల్ షాప్కి వెళ్ళామన్నమాట. కుర్చీల కోసం వెళ్ళేసి ఇంటికి వచ్చేసాను. ఇంకా నేనైతే ఇంకా తలస్నానం చేసుకున్నాను కదా, బాగా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే నేనైతే తల దూకుంటానండి. ఇంకా అలా నేను తల దూకోనే లేదనమాట. అలాగే మొత్తం పైకి పెట్టేసి క్లిప్ పెట్టేశాను. అదే చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ నేను ఇంకా మా పాపకి హెయిర్ ప్యాక్ అయితే పెడదాము అనుకున్నాను, కానీ నేను పెట్టలేదు అనేసి మా ఆయనతో అయితే చెప్తున్నాను. కనీసం దూకోనిలేదు, నువ్వు లేట్ అయిపోతుంది పద అనేసి తీసుకెళ్ళిపోయావు అనేసి మా ఆయనతో చెప్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూసుకుంటూ. కానీ హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉందండి. నేను చిక్కు ఏం తీయలేదు, పైకి అలాగే పెట్టేశాను. చూసారు కదా ఇక్కడ మెరుస్తూ ఉందన్నమాట నా హెయిర్ అయితే. చాలా బాగుంది కదా. నేను ఇంకా అదే మా ఆయనతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈలోపు ఏంటంటే మా ఆయన స్పెట్స్ చూసుకుంటూ ఉన్నారు సెల్లో. చాలా సన్నగా ఉన్నాయి ఇవి అనేసి నాతో చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా నేను అది చూస్తూ ఉన్నాను. మా ఆయన సెల్లో మా పాప గురించి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా పాప కూడా ఫైల్ తెప్పించుకునింది కదండి, మా ఆయన చేత ఫైల్ కూడా ఫినిష్ చేసేసింది అనమాట. దానికి వర్క్ ఇచ్చారు ఫైలు, అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. తను ఫైల్ ఎలా తయారు చేసింది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. చాలా బాగుందనమాట ఫైల్ అయితే. అంత బాగా తయారు చేసింది తనైతే. వాళ్ళ స్కూల్లో కూడా చాలా బాగుంది అన్నారంట. ఇంకా ఇక్కడైతే మా ఆయన స్పెట్స్ అయితే చూసుకుంటూ ఉన్నారు సెల్లో. ఇంకా దాని గురించి మేము డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం అనమాట అక్కడ. ఇంకా ఇక్కడైతే చైర్స్ అయితే తెచ్చేసామండి. హోల్సేల్ షాప్లో తీసుకొని వచ్చేసాము. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చైర్స్ అయితే మనకు బ్యాక్ పెయిన్ కూడా లేకుండా ఉంటుందంట. కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. కూర్చున్నా కూడా బ్యాక్ పెయిన్ లేకుండా ఉంటుంది. ఇంకా నేనేంటంటే ఏదో 1000 రూపీస్ పెట్టి ఏదో ఒక 2 చైర్లు తెచ్చుకుందాంలే సింపుల్గా అని అనుకొని వెళ్ళామన్నమాట. ఎందుకు ఇంకా మనకు వస్తువులు పైన పెట్టుకోవడానికి క్లీన్ చేసుకోవడానికే కదా. హాల్లో కూడా మనకు ప్లేస్ ఎక్కువ లేదు, ఏదో ఒకటి తెచ్చుకుందాంలే అనే ఉద్దేశంతో అయితే నేనైతే హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డబ్బు ఎలాగో పెడుతున్నాం కదా, కొంచెం మంచిగా తీసుకుందాము అనే ఉద్దేశంతో అయితే నేను ఈ చైర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి ఈ మధ్య అయితే వచ్చాయండి ఈ చైర్స్ అయితే. చాలా బాగున్నాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కూడాను. దీంట్లో కొద్దిసేపు కూర్చున్నా కూడా మనకి రిలాక్స్గా ఉంటుందండి. చైర్ అయితే మనకి ముందైతే ఈ విధంగా ఉందన్నమాట. ఇది మనకి చైరు వాళ్ళు మనకి 1250 రూపాయలు చెప్పారండి ఈ అమౌంట్ అయితే ఈ చైర్కి. మేము ఏంటంటే హోల్సేల్లోనే ఆ రేట్ ఉందంటే మనకి బయట ఇంకా రేట్ ఎక్కువగా ఉంటుందండి ఇవి. మేము వెళ్ళిందే హోల్సేల్కి అనమాట. హోల్సేల్కి వెళ్ళి ఇంకా మేము అడిగితే 1250 రూపాయలు చెప్పారు. మేము 1000 రూపాయలకి అడిగామన్నమాట. ఇక్కడ 1000 రూపాయలకి అడిగితే ఇచ్చేసారు. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా 1000 రూపాయలకి ఇచ్చేసారు. అదే గిన మనం షాప్కి వెళ్ళి తీసుకోవాలి అంటే మామూలుగా వాళ్ళు ఇంకా దీనికి 2 ఇంతలు వేసి తీసుకుంటారండి. ఇంకా నేనైతే చైర్స్ కోసం బయట వెళ్ళాం కదా, చూపిద్దాం అనుకున్నాను. మా ఆయనకైతే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి బయట అసలు వీడియో తీస్తాను అంటే. ఆయనకి అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకనేసి నేనైతే చైర్స్ తీసుకునేటప్పుడు మీతో వీడియో అయితే షేర్ చేయలేదు. చూసారు కదా,
చైర్ అయితే మనకి వెనకాల ఈ విధంగా ఉందండి. ఇదేంటంటే ఏదైనా పాడైపోయినా కూడా వాళ్ళకి ఇచ్చినాము అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకుంటారంట. మామూలు చైర్స్ అయితే తీసుకోరంటండి. ఈ చైర్స్ అయితే ఏదైనా మనకి ప్రాబ్లం ఇస్తే వాళ్ళు తీసుకుంటాము అని చెప్పారు. మళ్ళీ కొత్త చైర్స్ అయితే ఇస్తాము అని చెప్పారు. అందుకనేసి నేనేంటంటే ఇంకా ఈ చైర్స్ అయితే తెచ్చుకున్నానండి. ఎందుకంటే అన్ని రకాలుగా మనకు బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడ స్థలం చాలదు అనేసి ఏమంటే అవి తెచ్చుకునేదానికి లేదు కదండి. ఇప్పుడుండే జనరేషన్లో మంచి మంచి చైర్స్ మంచిగా అలంకరించుకుంటూ ఉన్నారు కదా. ఇంకా మేమైతే ఇక్కడే శాశ్వతంగా ఉంటామని ఏం లేదు కదా. కొంచెం మంచి ఇల్లు తీసుకున్నామంటే అక్కడ కొంచెం బాగుంటుంది అనేసి నేనైతే ఇంకా ఆ రేటు పెట్టి ఆ చైర్స్ అయితే తెచ్చుకున్నాను. కొంచెం కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలామందికి బ్యాక్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది కదండి. ఇంకా అందుకనేసి అది రాకుండా ఉంటుంది. ఎలాగో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేసి ఎలాగో 1000 రూపీసే కదా అని చెప్పేసి నేనైతే ఒప్పుకున్నాను. తీసుకొని అయితే వచ్చేసాము ఇద్దరము. ఆ చైర్స్ అయితే అక్కడైతే చాలా బాగున్నాయండి చైర్స్. ఇంకా డైనింగ్ టేబుల్స్ కానీ టీపాయిలు కానీ హోల్సేల్ షాప్ అనమాట. చాలా తక్కువ రేటుకే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఒకవేళ మీకు తెలియదు, మీకు తీసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ పెడితే నేను చూపిస్తానండి ఎక్కడ ఏంటి అని. మేమైతే తిరుపతిలో తీసుకునింది, ఇది తిరుపతిలో అనమాట, హోల్సేల్ షాప్లో. చాలా బాగుంటాయి. చాలా దూరం అనమాట మా ఇంటికైతే. దూరమైనా కానీ అక్కడ మనకు తక్కువ రేటుకి ఇస్తారు అని చెప్పేసి మా ఆయన అయితే తీసుకెళ్ళారు నన్ను. ఇంకా తీసుకెళ్ళేసి వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా కూర్చున్నారు. ఇంకా టైం అయింది, పిల్లలు వచ్చే టైం అయింది అనేసి 8కి అంటే 7:50కి అలా మా ఆయన అయితే పిల్లల కోసం అయితే బయలుదేరారండి. ఇంకా నేనేంటంటే ఇంకా కూర్చొని ఇంకా దానిమ్మ పండ్లు అవి తింటూ కూర్చున్నాను ఇక్కడ. ప్రతిరోజు మనము సి విటమిన్ అనేది తీసుకోవాలండి. ఏదో ఒక రూపంలో తీసుకోవాలన్నమాట. ఏదో ఒక పండు తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా అనే ఉద్దేశంతో నేనైతే ప్రతిరోజు ఏదో ఒక పండు అయితే తీసుకుంటూ ఉన్నాను. అలా కూర్చొని ఓపికగా ఇక్కడ తింటూ ఉన్నానండి. ఇంకా మరుసటి రోజు ఏంటంటే ఈరోజు తింటూ కూర్చున్నాను కదా. మళ్ళీ మా ఆయన అయితే వచ్చేసారండి. 8:15కి అలా వచ్చారు. వచ్చిన వాళ్ళు మామూలుగా రాకుండా మళ్ళీ వాళ్ళు కేకు ఇంకా ఏవేవో తెచ్చుకున్నారనమాట. ఇంకా అవన్నీ తినేసి ఇంకా ఎక్కడ మనకి డైజెషన్ అవుతుందండి, అవ్వదు కదా. అందుకనేసి మేమైతే కొంచెం రైస్ అయితే చేసుకొని పెరుగన్నం అయితే తినేసామండి. ఇంకా ఆ రోజు సోమవారం అనమాట. ఇంకా నేను అవంతా ఏమి అంతా నేను వీడియో అయితే తీయలేదు. అందుకే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ చిన్నవంతా చూపిస్తూ ఉంటే బాగుండదు అనేసి ఇంకా నేనైతే వీడియో తీయలేదండి. మా ఇంట్లో వాళ్ళకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ప్రతిదీ ఏంది మా అనేసి మా పిల్లలు కూడా విసుక్కుంటూ ఉంటారు. ఇంకా అందుకనేసి నేను వీడియో తీయలేదు. ఇంకా మరుసటి రోజు అయితే ఇంకా స్కూల్ ఉన్నింది కదండి. మా పాప ఇంకా వచ్చినప్పటి నుంచి ఆ ఫైల్ అయితే పట్టుకునింది. 8కి వచ్చింది కదా. తను ముందుగానే కొన్ని అయితే ప్రిపేర్ చేసేసి 8 నుంచి స్టార్ట్ చేసిందండి. 11కి అయితే అయిపోయిందనమాట తను ఫైల్ పూర్తి చేయటానికి. 11 అయిపోయింది మేము పడుకునేసరికి. తను ఫినిష్ చేసేసరికి 11 అయిపోయింది. ఇంకా పెరుగన్నము అది తిన్నాము అని చెప్పాను కదా. తినేసి ఇంకా కొంచెం రేపటికి యూనిఫామ్ అవి ఇవి కావాలి అంటే నేను కూడా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానంటే ఇంకా నేను బట్టల కోసం మేలుకో ఉన్నాను. మా పాప ఏమో ఫైలు అది ప్రిపేర్ చేసుకుంటూ తను ఉండిపోయింది. ఇంకా మరుసటి రోజు స్కూల్లో ఇచ్చేయాలంట. అదేవిధంగా ఏంటంటే మరుసటి రోజు ఎగ్జామ్ కూడా మా పాపకి. అందుకనేసి తను ప్రిపేర్ అవుతూ ఉంది. తనకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది అనేసి నేనైతే మేల్కొని ఉండిపోయాను. ఇంకా మా పాప అయితే ఫైల్ ఫినిష్ చేసేసి అమ్మ చూపించు అనేసి చెప్పింది. అమ్మ ఫైల్ ఫినిష్ అయిపోయింది, చేసేసాను అని చెప్పింది. ఇంకా సరే నాన్న ఒకసారి వీడియో తీస్తాను, నీకు ఇది షేర్ చేస్తాను, మా వాళ్ళకి ఎలా ఉందో చెప్తారు అనేసి నేనైతే ఇక్కడ వీడియో. మా పాప అయితే సెంట్రల్ స్కూల్లో చదువుతూ ఉంటుందండి. ఇంకా తను 10th క్లాస్ కదా. వాళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. వీటికి ఇలా తయారు చేసినందుకు వాళ్ళకి మార్క్స్ ఉంటాయంట ఫైనల్లో. ఇంకా అందుకనేసి మా పాప చాలా జాగ్రత్తగా చేసిందండి ఇక్కడ ఈ ఫైల్ అనేది.
చూసారు కదా, ఎలా ఉందో కంపల్సరీగా చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. చూసారు కదా, ఫైల్ అయితే ఎంత బాగా రెడీ చేసిందో మా పాప. వాళ్ళ స్కూల్లో కూడా మెచ్చుకున్నారంట వాళ్ళ ఫ్రెండ్స్. నీది ఫైల్ చాలా బాగుందివే అనేసి అన్నారంట. ఇంకా మా పాపకైతే సోషల్ అంటే అస్సలు భయం అండి, కానీ ఎంత బాగా డెకరేషన్ చేసిందో చూసారు కదా. తెలుగు, సోషల్, ఇంగ్లీషు చాలా అంటే చాలా నచ్చిందనమాట. నాకైతే ఈ ఫ్రంట్ పేజ్ మాత్రం చాలా బాగుందండి. చూసారు కదా, మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫైలు మొన్న ఇంతకుముందు తీసుకున్నాను కదా ఫైలు, చాలామందికి డౌట్ ఉంటుంది ఈ ఫైల్ ఎందుకు ఏంటి అనేసి. అంటే ఇలా రెడీ చేయడానికి అనమాట. స్కూల్స్లో చాలా వర్క్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి, ఇలాంటివన్నీ చేయమనేసి. ఇంకా తనకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అంటే ఇవి ఫ్రీ ఫైనల్ అండి, అంటే ముందుగానే వీళ్ళు ప్రిపేర్ అవ్వాలన్నమాట ఎగ్జామ్స్కి. ఇంకా ఫైనల్కి ఎలా రాయాలి ఏంటి అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి ముందుగానే ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అనేటివి పెడతారండి. అవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మంగళవారం అయితే ఇంకా తనకి ఎగ్జామ్ అనమాట. ఇట్లా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఇలా ఫైల్ అయితే తను ఫినిష్ చేసేసింది. ఇది ఇంకా మరుసటి రోజు నైట్ పులుసన్నం అయితే చేశానండి. మార్నింగ్ స్కూల్ ఉంది కదా, హడావిడిగా బీట్రూట్ తాలింపు చేశాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్లోకి రవ ఉప్మా చేసేసానండి. రవ ఉప్మా చేసేసాను. కొంచెం నెయ్యితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి బీట్రూట్ పెరుగు అయితే చాలా బాగుంటుందండి కాంబినేషను. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇది ఏంటంటే నైట్ పులుసన్నం అయితే చేసేసానండి. అంటే తొందరగా ఏ రెసిపీ అయిపోతుందో అది మాత్రమే చేస్తుంటానన్నమాట ప్రతిసారిను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.